హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా మల్లిపాటి కుక్స్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో అచ్చం స్వీట్ షాప్లో దొరికే సాఫ్ట్ మైసూర్ పాక్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించి, స్వీట్ అనేది నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకొని అలానే ఒక చిన్న గిన్నెని మెజర్మెంట్ కింద పెట్టుకున్నాను అనమాట. అంటే మెజర్ చేసుకోవడానికి ఒక గిన్నె అయితే తీసుకొని దాని నిండా కూడా శనగపిండి అనేది వేసుకుంటున్నాను. ఇది ఒత్తి శనగపిండేనండి. సో ఇక శనగపిండి తీసుకున్న కప్పుతోటే మనం ఇక్కడ రిఫైండ్ ఆయిల్ అయితే తీసుకోవాలి. సో చూసారు కదా, అదే కప్పుతో మెజర్మెంట్ అనేది ఉంటుంది ప్రతిదీ కూడా. అదే కప్పుతో ఒక 3/4 కప్పు వరకు కూడా రిఫైండ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. అయితే మీరు ఈ ఆయిల్కి బదులు పూర్తిగా నెయ్యి కూడా వాడుకోవచ్చు. నేనైతే పావు వంతు ఆయిల్ తగ్గించి ఆ పావు వంతు కూడా నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నాను. టోటల్గా ఒక కప్ అయితే ఇలా నూనె కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోవాలి. మీరు పూర్తిగా నూనెతో చేసుకోవచ్చు, పూర్తిగా నెయ్యితో కూడా చేసుకోవచ్చు. అది సగం ఇది సగం అయితే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇలా నెయ్యి కూడా వేసిన తర్వాత వీటిని చక్కగా ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఇలా విస్కర్తో కానీ స్పూన్తో కానీ చక్కగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో ఇదే మనకి మెయిన్. ఇంక ఇది పక్కన పెట్టేసుకొని మనం పాకం మొత్తం అయిపోయిన తర్వాత వేసుకోవడానికి, అంటే స్వీట్ మొత్తం అయిపోయాక వేసుకోవడం కోసం ఇలా ఒక కేక్ మోల్డ్ అయితే తీసుకున్నాను. మీరు ఇదే ప్లేస్లో ప్లేట్ కానీ ఏదైనా సరే పర్వాలేదు. చక్కగా ఇలా నెయ్యి అనేది అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనకి అయిపోయిన వెంటనే ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. సో కాబట్టి ముందుగానే ఇలా నెయ్యి రాసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా స్వీట్ ప్రాసెస్లోకి వచ్చేస్తే, ఇంకా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి ఏ కప్పుతో అయితే మెజర్మెంట్ తీసుకుంటున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పంచదార వేసుకొని అందులోకి ఒక అరకప్పు నీళ్ళు అనేది వేసి చక్కగా ఇలా కలుపుకోవాలి. ఇది మనకి పాకం అనేది రావాలి, అంటే తీగ పాకం వచ్చే వరకు కూడా మనం దీన్ని మరిగించుకోవాలి. వాటర్ అనేది మరి ఎక్కువ వేసేసామంటే పాకం రావడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి కొంచెం వాటర్ అనేది తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత మనం దీన్ని బాగా కలుపుకుంటూ మరిగించుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా తీగ పాకం అయితే రావాలన్నమాట. మన 2 వేళ్ళ మధ్యలోంచి ఇలా తీగలాగా వస్తే మనకి పాకం అనేది రెడీ అయిపోయినట్టే. సో ఈ విధంగా చక్కగా పాకం వచ్చేసిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అది మొత్తం కూడా పిండంతా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా చక్కగా వేసేసుకొని మనం కలుపుతూనే ఉండాలి. ఫ్లేమ్ అనేది ఇప్పటి నుంచి కూడా మీడియం టు సిమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉంటేనే మనకి పిండి అనేది చక్కగా ఉడుకుతుంది. ఎక్కడ కూడా పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది. మీరు కావాలంటే పిండిని లైట్గా ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఫ్రై ఏం చేయలేదు, డైరెక్ట్గానే యూస్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇలా కలుపుతూనే ఉండాలి. మనం ఇందులోకి ఏం యాడ్ చేయవలసిన అవసరం లేదు. లాస్ట్లో ఒక చిన్న యాలకుల పౌడర్ని యాడ్ చేస్తాం అంతే. ఇంకా చూస్తున్నారు కదా, ఇలా మిశ్రమం మొత్తం కూడా దగ్గర పడాలి. ఇలా దగ్గర పడేటప్పుడు మనకి చిన్నగా నురగలాగా వస్తుంది. అయితే ఇది రెడీ అయిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి అంటే కనుక ఇప్పుడు నేను చూపిస్తాను, చూసేయండి. సో ఈ విధంగా మిక్స్ చేస్తూనే ఉండాలండి. అయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫ్లేమ్ అనేది సిమ్లోనే ఉండాలి, హైలో అయితే అస్సలు పెట్టకండి. ఇంకా చివరిలో ఇక్కడ యాలకుల పౌడర్ అనేది యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకోవచ్చు. ఇలా కంటిన్యూస్గా కలిపితేనే మనకి స్వీట్ అనేది సాఫ్ట్గా వస్తుందన్నమాట. సో ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఇలా కొంచెం మిశ్రమం అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇది కొంచెం చల్లారే వరకు ఆగి, కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా అవుతుంది కదా, అప్పుడు ఇలా ఉండకట్టాలన్నమాట. మనకి ఈ పాకం అనేది ఉండకడితేనే మనకి రెడీ అయిపోయినట్టు. సో చూసారు కదా, ఈ విధంగా ఉండకట్టి మనం ఎటు ప్రెస్ చేస్తే అటైతే ఇలా చక్కగా ఉండైతే రావాలి. అప్పుడే మనకి ఈ పాకం అనేది కరెక్ట్గా రెడీ అయినట్టు. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనమైతే ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా, ఆ గిన్నెలోకి ఇదైతే వేసేసుకోవాలి. అలానే వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి, మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇక్కడ చల్లారిన తర్వాత మనం దీన్ని అయితే కట్ చేసుకుంటాము. అయితే ఫస్ట్ వేడివేడిగా ఉన్నప్పుడే మన స్పూన్ తీసుకొని ఇలా ఈవెన్గా సర్దుకున్నామంటే ఎక్కడ కూడా అంటే బ్రేక్స్ లేకుండా చాలా నీట్గా వస్తుంది. అలానే దీన్ని 2 గంటల పాటు పక్కనైతే పెట్టేసుకోవాలి. అది పూర్తిగా చల్లారిపోవాలన్నమాట. మనం ఫ్రిడ్జ్లో కానీ ఫ్యాన్ కింద కానీ అలా ఏం పెట్టవసరం లేదు. ఒక 2-3 గంటలు పక్కన పెట్టేసామంటే చక్కగా చల్లారిపోతుంది. చల్లారిన తర్వాత ఇప్పుడు మనం తీసుకొని ఎడ్జెస్ అనేవి చిన్నగా లూజ్ చేసుకోవాలి. సో ఈ విధంగా లూజ్ చేసుకొని మనమైతే దీన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. మన ఇష్టం అండి, ఎంత సైజులో కావాలంటే అంత సైజులో మనం ఇలా పీసెస్గా కట్ చేసుకొని
మనం అయితే దీన్ని తీసుకోవాలన్నమాట. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని పూర్తిగా చూసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ని నాతో షేర్ చేసుకోండి. అలానే స్వీట్ రెసిపీ చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనం దీన్ని టర్న్ చేసి జస్ట్ ట్యాప్ చేసామంటే చక్కగా వచ్చేస్తుంది. లేదు అంటే కనుక స్టవ్ పైన ఒక్క నిమిషం పాటు అలా వేడి చేశారంటే కింద నెయ్యి ఉంటుంది కదా, సో నెయ్యి వల్ల చక్కగా లూజ్ అయిపోయి మనకి ఈజీగా ఊడొచ్చేస్తుంది అనమాట. ఇంకా స్వీట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. స్వీట్ లవర్స్కి అయితే చాలా ఫేవరెట్ అయిపోతుంది ఈ స్వీట్ అనేది. మరి చాలా ఈజీగా ఈ స్వీట్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసి మీ వాళ్ళందరికీ టేస్ట్ చూపించండి. మరి వీడియో ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.